వెల్కమ్ చిత్ర. క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఇక్కడ కాఫీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ కాఫీ తాగిన అమ్మాయితో రిలేషన్ బెడ్ కాఫీ ఇప్పించుకున్నంత వరకు వెళ్తుందంట. తాగుతావా? నాకు కాఫీ తాగి అలవాట్లేదు. కేసు గురించి డిస్కస్ చేస్తే తొందరగా వెళ్ళాలి. ఏ నైట్ వరకు అపాయింట్మెంట్ ఇచ్చావా? ఓకే ఓకే కూల్. అయితే ఏమంటావు? రవివర్మ నదిలో మునిగి చావలేదు, ఎవరో చంపారంటావు, అంతేనా? అవును. రవివర్మ 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 ఇంతకేమవుతాడా రవివర్మ? తండ్రా, ఫ్రెండా, లేక నీ తల్లి నుంచుకొని కడుపు చేసి పారిపోయినాడా? ఇంత అందమైన ఫిగర్ పెట్టుకుని బతుకున్న వాళ్ళని సుఖ పెట్టకుండా చచ్చిపోయిన వాళ్ళ గురించి కష్టపడతావేంటే? రా. ఏయ్, అవునే చంపారు, అయితే ఏం చేస్తావు? ఓ అంటే నీకు తెలుసు అన్నమాట. ఇన్ని రోజులు నేను చీకట్లోనే రాళ్ళేస్తున్నాను అనుకున్నాను. కరెక్ట్ గా టార్గెట్ లోనే వేస్తున్నాను అనమాట. వాళ్ళ నువ్వేం పీకలేవే. అంటే ఆ చావు వెనుకున్న వాళ్ళు. చెప్పాను కదే తెలుసు అని. ఏం చేస్తావు? అదే నేను తలుచుకుంటే మాత్రం నేను ఏమైనా చేయగలను. చేస్తాను. నీ పొగరు పిచ్చి నాకు తెలుసు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. ఏంటే అందరూ రేప్ చేస్తుంటే ఒకలా అరుస్తారు, నువ్వేంటే గురకబెడుతున్నావు? ఏంటే ఎంతమందికి షోలు చూపించుంటాను రా, నువ్వు నాకు షో చూపిస్తావా? రియల్ షో ఏంటో నేను చూపిస్తా. గాడ్. చిత్ర చిత్ర కాదు, చెప్పరా? చెప్పు. నీ వెనకున్న వాళ్ళందరినీ, చావు వెనకున్న వాళ్ళందరినీ బయటికి తెచ్చే వరకు నిద్రపోది చిత్రాన్ని. కానీ ఈ ప్లేస్ మీకలా తెలుసు అంటే మీకు ముందే తెలిసి నన్ను మోసం చేశారు కదా, నా దగ్గర దాచిపెట్టారు కదా. మేము దాచిపెట్టింది ఓ ప్లేస్ మాత్రమే, కానీ నువ్వు దాచింది ఒక రిలేషన్. చెప్పు చిత్ర, రవివర్మ నీ తండ్రి అన్నది అబద్ధం కదా? రవివర్మ మా నాన్న కాదన్న విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే అతను మా నాన్న కనుక.